జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ వేగవంతం చేశారు. జీహెచ్ఎంసీలో విలీనమయ్యే మున్సిపాలిటీల మినిట్స్ బుక్స్ను నిలిపివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత మున్సిపాలిటీల బ్యాంక్ ఖాతాలను మూసేసి వాటిలో నిధులను జీహెచ్ఎంసీ ఖాతాకు బదిలీ చేయాలని, మున్సిపాలిటీ ఆఫీసులకు జీహెచ్ఎంసీ పేరు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మరోవైపు విలీనం కానున్న మున్సిపాలిటీలకు సంబంధించి ఉద్యోగుల వివరాలు, ఆస్తులు, డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్లు, అలాగే పథకాల వివరాలు, వివిధ పన్నులకు చెల్లించాల్సిన బిల్లుల వివరాలన్నీ కూడా ప్రొఫైల్ రూపంలో తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. గత 3 ఏళ్లలో ఇచ్చిన బిల్డింగ్ లేఅవుట్ అనుమతుల వివరాలు కూడా సమర్పించాలన్నారు. ఆయా వివరాలన్నిటితో ఎల్లుండిలోగా రిపోర్ట్ సబ్మిట్ చేయాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, మొత్తానికి 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ వేగం పుంజుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అకౌంట్స్ అన్ని కూడా జీహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ఇది ఒక బిగ్గెస్ట్ అప్డేట్గానే చూడాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ దాని శివార్లో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ అంటే మొత్తం 27 పురపాలికలను జిహెచ్ఎంసీలో కలుపుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ తర్వాత వెంటనే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆ 27 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మినిట్స్ బుక్స్ను ఆపేసేయాలి. అక్కడ ఏమేమి జరిగాయి, ఇన్ని రోజులు పనులు ఏం జరిగాయి, వాటికి సంబంధించిన రికార్డ్స్, అక్కడ ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, శాశ్వత ఉద్యోగులు ఎంతమంది, రిక్రూట్ చేసే వాళ్ళు ఎంతమంది, పూర్తి వివరాలన్నింటినీ కూడా 27 మున్సిపాలిటీలను సేకరించడానికి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్లను కేటాయించాడు. వాళ్ళందరూ కూడా అక్కడ వివరాలు తీసుకొని కమిషనర్కి అప్పచెప్పాలి. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల్లో అప్పచెప్పేస్తే ఆ తర్వాత 27 పురపాలికలలో ఇప్పటివరకు మున్సిపాలిటీస్లలో కమిషనర్గా ఉంటారు. సో ఆ కమిషనరే డిప్యూటీ కమిషనర్గా మారి ఇప్పుడు అక్కడ పరిపాలన చేస్తుంటారు. సో మొత్తంగా 27 మున్సిపాలిటీలలో కూడా వాటిని ప్రస్తుతం హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో 6 జోన్లుగా విభజించుంటాయి. సో ఆ 6 జోన్లలో శివార్లలో ఏవైతే 27 మున్సిపాలిటీలు ఉంటాయో వాటిని 5 జోన్లకు కూడా అటాచ్ చేశారు. అందులో భాగంగా చార్మినార్ జోను, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కూకట్పల్లి, అలాగే మిగతాది ఎల్బీ నగర్. సో ఇట్లా ఈ 5 జోన్లలో శివారు 27 మున్సిపాలిటీలను ఇందులో కలిపారు. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇప్పటివరకు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఇప్పుడు పెద్దగా తయారైపోయింది. సో ఇప్పటి నుంచి జిహెచ్ఎంసీ కమిషనర్ వీటన్నిటికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ అలాట్ చేస్తారు. అక్కడ ఉండేటువంటి పనులు, పురోగతి, ఇప్పటివరకు ఇచ్చినటువంటి అనుమతులు, మళ్ళీ ఫర్దర్గా రానటువంటి, సో ఇవన్నీ కూడా మారనున్నాయి. సో అంటే ఈ మొత్తం 27 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా వాళ్ళలో ఇప్పుడు ఒక లైఫ్లో చేంజ్ ఉంటుంది. ఇన్ని రోజులు మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు జిహెచ్ఎంసీకి వచ్చేస్తారు. సో వాళ్ళు కూడా అనుమతులు తీసుకోవాలన్నా, ట్యాక్సులు కట్టాలన్నా కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నడుస్తుంది. సో మొత్తానికి ఈ ప్రక్రియ వేగవంతంగా నడుస్తుంది. సో ఫర్దర్గా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఫిబ్రవరిలో ఉన్నాయి, సో మార్చిలో ఉండబోతున్నాయి. సో ఆ తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీని 2-3 విభాగాలుగా మారుస్తారా, లేకపోతే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ ఉన్నటువంటి విధంగానే కంటిన్యూ అవుతుంది. కానీ ఇది ఒక లార్జర్గా ఉంది. సో దీనిలో జిహెచ్ఎంసీలో కూడా 2-3 భాగాలుగా ఎప్పుడు చేస్తారనేటువంటి ఎదురుచూపులు కూడా ఉన్నాయి.